మున్సిపల్ ఒక జోన్గా ప్రకటించాలని, శంషాబాద్ను చార్మినార్ జోన్లో కలపడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయని బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నందకిషోర్ గుప్తా, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు బైతి శ్రీధర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో గురువారం నందకిషోర్ గుప్తా, బైతి శ్రీధర్ మాట్లాడుతూ అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతున్న శంషాబాద్ పురపాలక పరిధిని ప్రత్యేక జీవన్గా ప్రకటించాలని, అంతేగాని చార్మినార్ జోన్లో శంషాబాద్ను ఎట్టి పరిస్థితుల్లో విలీనం చేయకూడదన్నారు. చార్మినార్ జోన్లో శంషాబాద్ను విలీనం చేయడం వల్ల ప్రజలకు పాలనా పరంగా సమస్యలు ఎదురవుతాయని వారు అన్నారు. అన్ని సౌకర్యాలు, అన్ని వసతులు ఉన్నటువంటి శంషాబాద్ను ప్రత్యేక జోన్గా ప్రకటిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, అదేవిధంగా శంషాబాద్లో కార్పొరేటర్ సీట్లను కూడా పెంచాలన్నారు. చార్మినార్ జోన్లో విలీనం చేస్తే మాత్రం తప్పనిసరిగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ విషయంపై అధికారులు వెంటనే స్పందించి శంషాబాద్ను ప్రత్యేక జోన్గా ప్రకటించాలని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. వాతావరణం ఏర్పాటు చేయాలి. రేపు పొద్దున ఓల్డ్ సిటీలో ఉన్న వాతావరణం అందరికీ కూడా తెలుసు. ఆ వాతావరణాన్ని శంషాబాద్ కూడా క్రియేట్ చేయాలనుకోవడం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పెద్ద తప్పు అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ యొక్క శంషాబాద్ ఇంటర్నేషనల్ ప్రాంతం కాబట్టి శంషాబాద్ ప్రత్యేక జోన్గా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ దీన్ని డిమాండ్ చేస్తుంది. గ్రేటర్ వద్దు, మున్సిపల్ వద్దు. గ్రేటర్ వద్దు, మున్సిపల్ ముద్దు. 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 బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. గ్రేటర్ వద్దు, మున్సిపల్ ముద్దు. 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 గ్రేటర్ వద్దు. స్టార్ట్ చేద్దామా? ఈరోజు పత్రికేల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కారణం ఏంటంటే, గ్రేటర్ హైదరాబాద్లో ఏదైతే మన శంషాబాద్ మున్సిపాలిటీని విలీనం చేయడం జరిగింది. ఈ విలీనాన్ని సరైన పద్ధతిలో ఏదైతే ఓటర్ల ప్రాతిపదికకు కానీ, మరియు మన జనాభా ఆధారితకు కానీ, ఏరియా వైజ్ కానీ ఇవి చేసిన విధానం సరిగ్గా లేదు. మరియు ఏదైతే ప్రజలకు ఏదైతే ఇబ్బందులు జరుగుతున్నాయో, ఈడున్న గ్రామం ఇంకా మున్సిపాలిటీలోకి వెళ్ళి, మొన్ననే గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీలోకి వచ్చింది. మున్సిపాలిటీ తర్వాత ఇట్లాంటి డెవలప్మెంట్ లేవు. మరియు ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ను కూడా గతంలో మున్సిపాలిటీలో కలపలేదు. ఇప్పుడు గ్రేటర్లో కూడా దాన్ని చూపిస్తున్నారు తప్ప గ్రేటర్లో కూడా దాన్ని ఉన్నదో లేదో కూడా ఇప్పటివరకు సరైన మార్గం లేదు. ఎయిర్పోర్ట్ తోటి డబ్బులు వస్తాయని చెప్పి అప్పుడు మున్సిపాలిటీకి ట్యాక్సెస్ వస్తాయని ఆలోచన చేసినా అది కూడా లేదు. దాంతోపాటు ఏదైతే పబ్లిక్ ఇంకా ఏ విధమైన డెవలప్మెంట్స్ ఇక్కడ లేవు. శానిటేషన్ కానీ, రోడ్స్ కానీ, మరియు దేనికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ 5-6 ఏళ్లలో ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. అదే జరగని విధంగా అందరికీ అప్పటికే ట్యాక్సులు పెరిగినాయి. ఈ ట్యాక్సులు పెరిగిన కొన్ని రోజులు కాలేదా మళ్ళా ట్యాక్సులు ఇప్పుడు గ్రేటర్ వల్ల డబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరియు దాంతోపాటు ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ 111 జీవోలో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధికి నోచుకొని ప్లేస్ని 111 జీవో ఉన్నదాన్ని గ్రేటర్లో కలపడం చాలా విడ్డూరకరమైన విషయం. గ్రేటర్ వల్ల ఈడ జరుగుతున్న సామాన్య ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటికే వ్యాపారాలు లేక మరియు ఉద్యోగాలు సరిగా లేక అందరూ రోడ్ల పాలైన పరిస్థితులు ఉన్నాయి. కనుక ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేయాలి. మరియు దాంతోపాటు ఈడ 2 కార్పొరేషన్లు 2 వార్డులు చేసిర్రు. ఈ 2 వార్డులకు ఏదైతే జరుగుతున్నాయో, గతంలో హైదరాబాద్లో కొన్ని 15,000 ఓట్లకు 20,000 ఓట్లకు ఒక వార్డు ఉన్నది. అట్లా ఈడ ఇప్పుడు దాదాపు ఒక వార్డు అవుతుంది. కనుక దీన్ని వెంటనే ఆలోచన చేసి 15,000 ఓట్ల చొప్పున ఒక వార్డును తయారు చేస్తే చాలా బాగుంటుంది ప్రజలకు అభివృద్ధి. దాంతోపాటు ఏదైతే ఈ జోన్ను తీసుకుపోయి చార్మినార్ జోన్లు కడకం చాలా అది ఆశ్చర్యకరమైన విషయం. చార్మినార్ ఎక్కడ, శంషాబాద్ ఎక్కడ? ఇది పేరుకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయింది తప్ప శంషాబాద్కు ఎలాంటి డెవలప్మెంట్స్ లేవు, ఎలాంటి విధమైన సౌకర్యాలు లేవు. కనుక ఇది వెంటనే ఈ చార్మినార్ను జోన్ తీసేసి శంషాబాద్ జోన్ చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరడం జరుగుతుంది. దాంతోపాటు ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో ఈడ ఉండే జనాభా దాదాపు సుమారు 1,50,000 జనాభా ఉంటుంది. 1,50,000 జనాభా ప్రతిపాదికంగా 2 లేకుంటే 4 లేకుంటే 5 చేస్తే రేపు బాగుంటుందని చెప్పి మా భారతీయ జనతా పార్టీకి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాం.
మొట్టమొదటిగా మా ఆలోచన ఏంటంటే మున్సిపాలిటీగానే కొనసాగించాలి, జిహెచ్ఎంసీని కలవద్దని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. దీని మీద పునరాలోచన చేయకుంటే మటుకు మేము తీవ్ర స్థాయిలో ఆందోళన చేపడతామని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అన్న కరెక్టే కదా, కరెక్టే కదా అన్న. ఇంకా వేరే ఏమన్నా సబ్జెక్ట్స్ అన్న ఇంకేమన్నా? అందరికీ నమస్కారం చెప్తూ ఈరోజు ఏదైతే అనాలోచితంగా డీలిమిటేషన్ జరిగిందో దానికి అంతటా కూడా మేము భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే జోన్ల పరంగా కానీ జనాభా పరంగా కానీ శంషాబాదు సరైన న్యాయపూరితంగా విభజన జరగలే అని చెప్పి మా అభిప్రాయము. ఈ విభజన అనేది ఏ విధంగా ఉందంటే ఎంఐఎం పార్టీకి తొత్తుగా ఈ విభజన జరిగిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు ఈ యొక్క విభజన ఎంఐఎంకు అనుకూలంగా చేసి ఈ యొక్క శంషాబాద్ ఉండని, ఈ లోకల్గా ఉన్న తుక్కుగూడ ఉండని, వీటన్నిటిని కూడా అమ్మేసిందని చెప్పేసి మేమందరం కూడా భావిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు రూరల్ ప్రాంతం చాలా ఉంది శంషాబాద్లో. చూసుకుంటే ఇక్కడ బహాదర్గూడ విలేజ్ తీసుకోండి, మరియు మన పెద్ద గోల్కొండ తీసుకోండి, చిన్న గోల్కొండ, శంకరపురం, అమ్దుల్ నగర్, ఇట్లా చాలా విలేజ్లు కూడా గ్రామీణ ప్రాంతంగానే ఉన్నాయి. కానీ వాటన్నిటి కూడా ఈరోజు జిహెచ్ఎంసీలో కలపడం ద్వారా ఏమవుతుందంటే అక్కడ ట్యాక్స్ కట్టడం వాళ్ళ వల్ల కాదు. అక్కడ ఉన్న అంతా గరీబ్ ప్రాంతం ఉన్నది. మరి ఇక్కడ శంషాబాద్లో చాలా ప్రాంతాలు కూడా రూరల్లోనే ఉన్నాయి, వాటిని కూడా జిహెచ్ఎంసీలో కలిపారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా వాళ్ళు పునరాలోచించుకోవాలి. ఎందుకంటే వాటికి ఒక 10 సంవత్సరాలు ట్యాక్స్ అనే వేయకుండా వాళ్ళు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ యొక్క ఎక్కడైతే అభివృద్ధి చెందలేవో ఆ ప్రాంతాలన్నిటికీ కూడా ఒక ట్యాక్స్ మినహాయింపు అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు జోన్ల విధంగా చేసిర్రు. మరి ఆ జోన్ల చార్మినార్ తీసుకోండి, అక్కడ ఉన్న అసెంబ్లీలో చంద్రాయణగుట్ట తీసుకోండి, అక్కడ అసెంబ్లీల పరంగా ఎంత ఓట్ బ్యాంక్ చేసిర్రు, మరి ఇక్కడ రాజనగర్ అసెంబ్లీలో ఉన్న శంషాబాద్కు ఎన్ని ఓట్ బ్యాంక్ చేసిర్రు, ఇదంతా కూడా ఆలోచన చేయాలి. సమానంగా జనాభా ప్రాతిపదికగా సమానంగా వంచాలి ఈ యొక్క కార్పొరేటర్లు కూడా. కానీ అక్కడ ఒక ఓట్ షేరింగ్, ఇక్కడ ఓట్ షేరింగ్ చేయడం మాత్రం భారతీయ జనతా పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే నేను ఖచ్చితంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకునే ప్రభుత్వానికి, మీరు చెయ్యండి, మీరు అభివృద్ధి పరచండి, పెంచండి హైదరాబాద్ను, మేము కూడా దానికి సహకరిస్తాం. కానీ మీరు చేసే విధానం